మనం రోజు చేస్తుంటే తెలిసినా ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేసే పూజలు ఎన్నో ఉన్నాయి. కొన్నింటి వెనక భక్తి ఉంటే మరికొన్నింటి వెనక భయం ఉంటుంది. దేవుడికి మనం అభిషేకాలు అంటే పాలు పోయడం అవసరమా? గంటలు కొడతాం, కానీ ఆ ధ్వనికి అర్థం ఏంటో తెలుసా? ఈరోజు మనం వీటన్నిటి గురించి తెలుసుకుందాం. హిందూ ధర్మంలో పూజలలో అసలైన తత్వం ఏంటి, వాటికి శాస్త్రీయ అర్థం ఏంటి, ఎక్కడి నుంచి ఈ మూఢనమ్మకాలు ఈ మూఢాచారాలు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ ఛానల్ నుంచి ఖచ్చితంగా ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోలో మీకు మిమ్మల్ని ఆలోచింపజేసేలా ఉంటాయి, మీకు ఒక సరికొత్త విషయాన్ని తెలియజేసేలా అయితే ఉంటాయి. కనుక ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మొదటిగా పూజ అంటే ఏంటి, పూజ అంటే అర్థం ఏంటి, పూజ అనేది పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి? పూజ అనే పదం సంస్కృతంలో పూ అంటే పవిత్రత, జ అంటే జననమని, మన లోపల పవిత్రతను వెలిగించటం కోసం చేసేటటువంటి ప్రక్రియ పూజ. హిందూ ధర్మంలో పూజ అనేది కేవలం దేవుడి ముందు దీపం పెట్టి కార్యక్రమం కాదు, అది ఒక విధమైనటువంటి ధ్యానం. మనలో ఉండేటటువంటి చింతనల్ని శాంతపరచడం, మనస్సుని ఒకే చోట కేంద్రీకరించటం, మన లోపల ఉండేటటువంటి ప్రకాశాన్ని మెరుగుపరచడం కోసం చేసేటటువంటి ప్రయత్నం. వేదాల్లో మనకి ఇలా చెప్పబడుతుంది, యద్భావం తద్భవతి అని. అంటే మన భావనలే, మన ఆలోచనలే మన జీవితాన్ని మారుస్తాయి. అందుకే పూజల్లో మన మనసుతో కలిసిపోయేంతగా మనం భక్తిలో పాల్గొనాలి. కానీ నిజంగా మనం పూజని ఎలా చేస్తాం, ఎలా చేస్తున్నాం? చాలామంది కేవలం కొబ్బరికాయ కొట్టేసి, అభిషేకాలు, పాలు పోసి, పూలు వేసి, తీర్థం తీసుకొని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఇలా చేసేదంతా ఆచారం, కానీ ఆత్మార్థం కాదు. ఇక్కడే సమస్య అనేది మనకి మొదలవుతుంది. ఇక రెండవది గంట మోగించడం. దాని యొక్క శబ్దం యొక్క తత్వం ఏంటి అంటే, మనం పూజల్లో గంటలు మోగించడం అనేది చాలా సాధారణం. ఆలయాల్లోకి అడుగు పెట్టగానే మనకి ఆ గంటల శబ్దం వినిపిస్తుంది. కానీ ఎందుకు ఈ శబ్దం? గంటలు అనేవి ఒక శబ్ద తరంగాలను విడుదల చేస్తాయి. శాస్త్రపరంగా చూసుకుంటే ఓంకారధ్వని పోలినటువంటి తరంగాలను ఉత్పత్తి చేసే శబ్దం. మనకి గంటానాదం వినపడగానే ఓంకారాన్ని వింటున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. ఇది మన మెదడులో ఉన్నటువంటి తరంగాలను ఉత్తేజితం చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అలాగే పూజా సమయాల్లో బయట ప్రపంచపు ధ్వనుల నుంచి మనసుని దూరంగా ఉంచడానికి, అంటే మన ఆలోచన డైవర్ట్ చేయడానికి ఈ గంటలు అనేవి ఉపయోగపడతాయి. కానీ కొంతమంది దీన్ని తప్పుడు నమ్మకంగా చెప్తూ ఉంటారు. ఇది తప్పుడుగా మారిపోయింది. ఏంటంటే గంటలు కొడితే దుష్ట శక్తులు పారిపోతాయని, దెయ్యాలేమో వినలేవు, దెయ్యాలు కూడా అక్కడ ఉండవు, వెళ్ళిపోతాయి అనేటటువంటి నమ్మకాలు. ఇది మూఢనమ్మకాలు. ఇది కేవలం భయంతో వచ్చినటువంటి అపార్థాలు. శబ్దం అనేది శుద్ధి. ఇక్కడ దుష్టశక్తులు, దెయ్యాలు అని చెప్పబడేవి ఏంటంటే మన ఆలోచనలు, అలాగే బయట శబ్దాలు, ఇవన్నింటినీ ఆ విధంగా చెప్పడం వల్ల ఇవి వేరే వేరేగా రూపాంతరం చెంది మనకి ఇలా వస్తాయి. శబ్దశుద్ధి, జ్ఞానతత్వం, ఇవే అసలైనటువంటి అర్థం గంటనాదానికి. అలాగే మనం దేవుళ్ళకి పాలు పోస్తాం, అంటే అభిషేకాలు చేస్తూ ఉంటాం. ఈ ఆచారం ఆధ్యాత్మికత లేదా అపచారమా అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే వీటన్నింటి గురించి చేస్తే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేయొచ్చు. అసలు ఆ అభిషేకాలు ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారు, ఇలా పాలుతో అభిషేకాలు చేయడం అనేది ఒక భక్తి భావన, లేక ఇలా చేయడం ఒక అపచారమా? వీటన్నింటి గురించి అయితే ప్రత్యేకంగా ఒక వీడియో అయితే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, చేయమని. అభిషేకాలకు సంబంధించి మామూలుగా ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభిషేకాలు అనేవి కొన్ని దేవతామూర్తులపై పాలు పోసేటటువంటి ఆచారం ఉంది. ముఖ్యంగా శివలింగం పైన మనకు కనిపిస్తాయి పాలాభిషేకం. ఇది అనేక మందికి భక్తితో కూడినటువంటి కార్యంగా కనిపిస్తుంది. అసలు దీని తాత్పర్యం ఏమంటే, పాలు ఒక శుద్ధమైనటువంటి పదార్థం. శివునికి సమర్పణ చేయడం అనేది మన లోపలి ఉన్నటువంటి అహంకారాన్ని త్యాగం చేయడానికి సింబల్గా చెప్పబడుతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంటుంది. ఏంటంటే తాగడానికి, తినడానికి కూడా లేనటువంటి భేదవాళ్ళు ఉన్నారు. పవిత్రంగా ఉండేటటువంటి పదార్థాలని మురికి నదుల్లోకి కలిపేస్తాం.
ఇదెంతవరకు ధర్మం అనేటటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతాయి ఇక్కడ. మనకి వేదాల్లో కూడా చూసుకున్నట్టయితే అన్నాన్ని వృధా చేయండి అనేటటువంటి మాట కానీ ఆ పదం కానీ మనకి ఎక్కడ కనిపించదు. అన్నం పరబ్రహ్మస్వరూపం అనే చెప్పబడింది. మనిషి జీవనం సాగించడానికి బ్రతకడానికి అవసరమయ్యేటటువంటి అంటే పాలు, తిండి వంటి జీవనాధారాలను అనవసరంగా వృధా చేయటం వేద ధర్మానికి విరుద్ధం. ఇవి ఆహార దానంగా మారితే మంచిది, అంటే వీటిని ఎవరికైనా అందజేయడం మంచిది. ఇక 4వది పుష్పార్చన. పుష్పాల అర్థం తెలుసా? అంటే దేవునికి మనం సమర్పించేటటువంటి ఈ పుష్పాలను ఇలా ఎందుకు సమర్పిస్తాం, అసలు అలా సమర్పించడానికి గల అర్థం ఏంటి? ఈ పుష్పాలకు సంబంధించినటువంటి వీడియో కూడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎటువంటి పూలను సమర్పించమన్నారు దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కూడా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. పూలతో పూజించడం అనేది చాలా చక్కగా ఉండేటటువంటి ఆచారం. కానీ ప్రతి పువ్వుకి కూడా ఒక అర్థం ఉంటుంది. కమల పువ్వు మానసిక ప్రకాశానికి ప్రతీక. తులసి శుద్ధత, వైద్యం, జీవశక్తికి గుర్తు. ఈ పుష్పాలను కేవలం అందంగా ఉండడానికి మాత్రమే కాదు, వాతావరణాన్ని, మనశ్శాంతిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. కానీ కొంతమంది నమ్మకాలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. అవి కొన్ని మూఢనమ్మకాలను కలిగి ఉంటాయి. ఈ పువ్వులతో పూజ చేస్తే దోషం వస్తుంది, ఈ రంగు పువ్వులతో చేస్తే మనకి తక్కువ ఫలితాలు వస్తాయి, ఈ పువ్వులను పూజల్లో వాడకూడదు అనేటటువంటి విషయాలు. ఇవి సాంప్రదాయ భయం ఆధారిత అబద్ధాలు. అసలు విషయం ఏంటి అంటే మనం మన హృదయాన్ని పుష్పంలా సమర్పిస్తామా లేదా అనేదే ముఖ్యం. ఇక 5వ భాగం దీపారాధన వెలుగుతో జీవనదారి. దీపారాధన అనేది సాంప్రదాయంలో ముఖ్యమైనటువంటి భాగం. దీపం వెలిగించడం అంటే అజ్ఞానాన్ని తొలగించడం అని. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించగలదు. అదేవిధంగా మన భక్తి కూడా చుట్టూ ఉన్నవారికి జ్ఞానం, శాంతిని పంచుతుంది. వేదాల్లో ఏమని చెప్పబడింది అంటే తమసోమా జ్యోతిర్గమయ, అంటే అంధకారపు లోకం నుంచి వెలుగులోకి మమ్మల్ని నడిపించు అని. దీపారాధనలో 2 ఒత్తులు పెట్టడం అంటే సూర్యచంద్రులే కాక మనలోని జ్ఞానం, భక్తి 2 వెలిగించాలి అనేటటువంటి సందేశం. ఇది మనసులో వెలిగే దీపం, బయట కాదు. కానీ ఇప్పుడు యూట్యూబ్లో కనుక చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. ఎలా ఉంటే దీపం ఎడం వైపు పెట్టకూడదు, అది చెడు, కుడివైపు అయితే శుభం అనేటటువంటి తప్పుడు విశ్వాసాలను కలిగిస్తున్నారు. అసలు వేదాల్లో లేవు వీటి గురించి ఇలా చేయాలని, ఇలా పెట్టకూడదని. ఇక 6వది పూజలో అసలు భాగం మనస్సు నిలిపేటటువంటి ప్రయత్నం. మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం పూజ అంటే బాహ్య కార్యం కాదు, అది మనస్సు ఆవరించిన ఆలోచనని తీర్చడమే. వాస్తవానికి ధ్యానం, పూజ, ప్రార్థన అన్నీ ఒకే దారిలో లోపలికి తీసుకెళ్లేటటువంటి మాధ్యమాలు. అంటే మనం ఒక గమ్యానికి వెళ్ళినప్పుడు సైకిల్ కావచ్చు, బండి కావచ్చు, కారు కావచ్చు, ఇవేవైనా సరే మనం అక్కడికి గమ్యానికి చేరవేసేటటువంటి పరికరాలు. ఇవన్నీ అంతే, ధ్యానం, పూజ, ప్రార్థన ఇవన్నీ కూడా. మంత్రాలు రిపిటేషన్ వల్ల మన శ్వాస నియంత్రితమవుతుంది. దీపం శాంతిని, శ్రద్ధను పునరుద్ధరిస్తుంది. పూలు, గంధాలు మనం ఎవరికి ఏమిచ్చామో గుర్తు చేస్తాయి. ప్రార్థన మనం ఒప్పుకోవడం, సమర్పించడం అనే వినమ్రతను నేర్పుతుంది. కానీ మనం ఇవన్నీ చేస్తూ మనస్సు మాత్రం ఫోన్, పని లేదా ఎవరు చూస్తున్నారు అనేటటువంటి విషయాల్లో ఉంటే ఇది అసలైన పూజ అస్సలు కాదు. మనం ఏంటంటే తత్వాన్ని తెలుసుకొని పూజ చేయాలి. మనం పూజను భయంతో కాకుండా భక్తితో చేయాలి. మన దేవతలు ఏదో మనం ఇచ్చేటటువంటి మొక్కుబడులు, కానుకలు, బహుమతులను వీటిని ఆశించేవారు కాదు. శుద్ధమైనటువంటి మనస్సు, ప్రేమ, కృతజ్ఞత అనే 3 పుష్పాలే సరిపోతాయి భగవంతునికి. పూజలు వెనుకున్నటువంటి శాస్త్రీయత, తత్వాన్ని గుర్తిస్తే మూఢాచారాలు దానంతటవే పారిపోతాయి. ఇక మీదట మనం ఏదో మొక్కుబడిగా కాకుండా తెలివిగా తత్వాన్ని తెలుసుకొని పూజ చేద్దాం. చూశారు కదండి, మీరు ఇలాంటి తత్వాలపైన మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు వినాలి అనుకుంటే ఈ నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మీ పూజలో శుద్ధత రావాలి అంటే ముందు మన ఆలోచనలు శుద్ధం కావాలి. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాల కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.